ఈ సమయంలో మనము ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రకటన 16 అధ్యాయం మనం మార్చి చదువుకుందాం. ఓకే, ఇదంతా కూడా ప్రకటన గ్రంథం గురించి మనం చాలా చెప్పుకుంటాం కాబట్టి దాని గురించి వివరించను. ఈరోజు యోహాను పద్మాసు దీపంలో కలిగిన దర్శనం అని ఎప్పుడు చెప్పుకునే మాట కాబట్టి ఆ దర్శనంలో భాగంగా ప్రాముఖ్యంగా జరిగే విషయం ఏంటంటే, అందులో రాబోయే సమయంలో జరిగే యుద్ధం గురించి కూడా రాశారు. హర్మగెద్దోన్ అనే చోటు నాకు వచ్చినప్పుడు, అది ఇప్పుడు కూడా ఆ ప్లేస్ ఉంది, అక్కడ యుద్ధం జరుగుతుందని ఆ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు చాలా చదునుగా ఉందంట. అసలు వాస్తవానికి అంటే అది వాస్తవానికి చదునుగా ఆ కొండల ప్రాంతం అయినప్పటికీ ఆ ప్లేస్ మాత్రం అలా ఉంటుందంట. అదే యుద్ధం జరగాలి. దాని గురించి నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు ఆ హర్మగెద్దోను యుద్ధము జరగటము అనే మాట రాసుకుంటే కిందకు వచ్చిన తర్వాత ఆ టైంలో నేను ఎలా వస్తానన్నాడు 16వ వచనంలో చదువుకుందాం, అందరూ చదువుతాం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబడిగా సంచరిస్తున్నందున జనులు తన దేశమును చూడరేమో అని మెరుగుగా ఉండి తన వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు. ఏం చెప్తా చెప్పండి, అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబడుగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూతురేమో అని మెరుగుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే వాక్యంలో రాయబడిన మాట ఏమిటి అంటే, యేసుప్రభు రాకడ దినం గురించి ఎప్పుడు ఈ ప్రకటన చెప్తుంది. అందులో ఇక్కడ రాస్తున్న మాట, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళు బాగుంటారు అనే మాట చెప్తూ వాళ్ళ విధానాన్ని కూడా కింద రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అక్కడ? తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూతురేమో అని మెలకుగా ఉండి వస్త్రం కాపాడుకునేవాడు, అలాంటి వాళ్ళను పరలోక రాజ్యాలకు వెళ్ళే అవకాశం ఉంది అనే మాట. అయితే ఇందులో నుంచి ప్రాముఖ్యంగా నేను ఒక మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేసి ముగించుకుందాం. వాస్తవానికి క్రిస్మస్ దినాలు చెప్పుకుంటున్నాం కాబట్టి క్రిస్మస్ సందర్భంగా కూడా మనం కొన్ని మాటలను ప్రభు తలంపుల్లోకి వెళదామని గమనిస్తాం. అక్కడ రాసిన మాట ఏంటంటే, తాను దిగంబరుడుగా, చెప్పండి ఏమని రాశాడు చెప్పాలి. తాను అంటే ఎవరు? అందులో నిన్ను నన్ను పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అక్కడ ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన తర్వాత ఎవడైతే తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున తన దిశములను ఎవరైనా చూస్తారేమో అని తన వస్త్రమును కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే ధన్యుడు అన్నాడు. ఆయన వచ్చే రాకడు. అయితే అప్పుడెప్పుడో వస్తాడని మనం వెయిట్ చేయలేదు. ఇప్పుడే ఆ రాకడ సూచన పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? దిగంబరులుగా ఉన్నామా లేదా ప్రశ్న వేసుకోవాలి. వాస్తవానికి దిగంబరుడు అంటే అర్థం ఏంటంటే వస్త్రహీనుడిగా ఉండడం వాళ్ళని దిగంబరులు అంటారు. బట్టలు లేకుండా ఉన్న వాళ్ళని చూసి, కనీసం బట్టలు ఉన్నా కానీ కొన్ని చిదిరిపోతుంటే చాలా మంది తప్పు జాగ్రత్త అని అంటూ ఉంటాం కదా. ఇప్పుడంటే ఆటోమేటిక్గా జనరేషన్ అంతా కూడా టెక్నాలజీ పెరిగిపోయి అంతా పెరిగిపోయిన తర్వాత ఉన్న బట్టలు ఎంత తీస్తే అంత మంచిదని పొడలు దిగుతున్నారు చాలా. మరీ సిగ్గు లేకుండా కదా, అంటే ఎంతగా అనాగరిక కాలంలో ఉన్నప్పుడు వారికి బట్టలు వేసుకోవడం రాకుండా వారి దేశంలో వారికి తెలిసిన పద్ధతులు కప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కువ, టెక్నాలజీ ఎక్కిపోయిన తర్వాత అన్ని ఉన్నప్పటికీ తీసేసుకుంటారు కాదా? అయితే ఇక్కడ చెప్పే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు వాక్యంలో చెప్పిన మాట, తాను దిగంబరుడు అని ఏమన్నాడు చెప్పండి? దిగంబడిగా సంచరించుచున్నందున. దిగంబడిగా సంచరిస్తే వాస్తవానికి బట్టలు లేకుండా తిరగటం అనేది ఒకసారి ఊహలోకి వెళితే మనం ఏమంటాం? వాళ్ళకి సిగ్గు లేదురా, వాళ్ళకు ఎలాంటి బట్టలు వేసుకున్నారు అంటామా? ఎలాంటి బట్టలు లేకుండా తిరుగుతున్నారు, అంత బరిదిగించి తిరుగుతున్నారు అంటామా? అంటే బట్టలు వేసుకోకుండా ఉండటం తప్ప కరెక్టా చెప్పండి? తప్పే, అవునా? వస్త్రహీనుడిగా ఉండడం నేరని తప్పే. ఒకవేళ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటాం మనము? పిచ్చివాడు అనమాట. పిచ్చోడు కాబట్టి వాడికి ఆ చలనం ఉండదు. ఆ క్షణంలో కొంతమంది మెంటల్ టెన్షన్లో ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎలా చూస్తున్నారో తెలియదు, ఎలా కొడుతున్నారో తెలియదు. తెలుసా?
ఎందుకంటే వాళ్ళు అవసరం కుట్టారు, మనం ఎదురు కూడా తిరగలేము, ఎందుకంటే పిచ్చివాడు వాడు. అలా ఒకసారి జరిగింది. నేను సైకిల్ మీద వెళ్తుంటే కరెక్ట్గా అక్కడ సైడ్ కూర్చొని రోడ్డు పక్కన, నేను సైకిల్ మీద వెళ్తుంటే స్టార్టింగ్లో అనమాట, ఇక్కడ గతంలో వెళుతున్నప్పుడు కరెక్ట్ నా దగ్గర లేచాడు. మళ్ళీ ఏం చేస్తాను అనుకున్నా, కర్ర తీసుకుని బీపీ ఫ్యాట్ కొట్టాడు. మామూలుగా భయపడు, కానీ వాడు దెబ్బకు భయపడి పారిపోయాడు అంతే. అంటే ఆ పిచ్చివాడికి ఎలా ఉంటున్నాడో, ఏం చేస్తున్నాడో వాడికి మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాంటి వాళ్ళని దిగంబరలో ఉండడం వేరు. కానీ ఇక్కడ దిగంబరత్వాన్ని ఎందుకు ఉపయోగించాడు? ఆ దిగంబరత్వం అంటే బట్టలు తీసివేయటమే కాబట్టి బైబిల్లో బట్టలు తీసివేస్తూ తప్ప కాదా అనే మాట, ఒక మాట చూపిస్తాను. లేవీకాండం 20వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. లేవీకాండం 20:17 వచ్చి చదవండి. ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని ఉంచుకొని చేర్చుకొని ఆమె దిశములను వాడును వారి దిశములను ఆమెయు చూచినలా అది దురానురాగం. అంటే తప్ప కరెక్ట్ మీరు చెప్పండి. అంటే దిశములను ఎవరు కూడా చూడుతున్నాడు, చూడండి చాలా క్లియర్ రాస్తున్నాడు, చాలా అద్భుతంగా రాస్తున్నాడు. చూడండి, ఒకడు తన సహోదరుడు అనగా తన తండ్రి కుమార్తెనే గాని, అంటే ఇంట్లో వాళ్ళు కూడా అలా దిశములను చూడకూడదు. కొంతమంది సిగ్గు లేకుండా ఉంటారు. ఆ సిగ్గు లేకుండా అనేది ఎక్కడైనా ఇంట్లోనే, అది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి ఒక చోట ఉన్నాం మనం, ఉంటే అనుకోకుండా మన పాప ఉంది కదా, గ్రేసమ్మని పంపించాం పైకి. ఆయన అఫీషియల్ కుర్చీలో ఇన్నర్తో కూర్చున్నాడట, కాలు మీద కళ్ళు వేసుకుని. ఎవరు? ఇంటి యజమానుడు. ఆయన అలా ఉంటాడో తెలియదు, ఆంటీ ఉందేమో ఏదో పని చెప్పి పంపిస్తే ఆయన ఎలాగానే ఇంట్లో కదా అనుకుని కూర్చుని ఉంటాడు. ఎలాగా? ఒక ఓన్లీ ఇన్నర్తో, ఆయనతో మాత్రం కూర్చున్నాడంట, కాలు మీద కలిసుకుని. ఉలిక్కి పళ్ళు వేసిపోయి పడిపోయాడు గదిలోకి. అంటే ఆటోమేటిక్గా ఆ దిశ వల్ల చూడకూడదని చెప్తున్నాడు. చూడమన్నాడు, చూడకూడదు. దిశమూలను కనిపించటానికి అవకాశము, అంటే దిశమూల అంటే వస్త్రహీనుడుగా ఎదుటి వాళ్ళకి కనిపించకూడదు, అది దురానురాగము. ఇక కింద కూడా రాశాడు, ఏమని రాశాడు? వారికి తన ఎదురు మరణ శిక్ష, అంత శిక్ష పెట్టాడండి. దేనికి? వస్త్రహీనుడిగా, దిశమూలగా, దిగంబరుడుగా ఎదుటి వాళ్ళకి కనపడటం, వస్త్రహీనుడిగా ఉండకూడదు అని చాలా స్పష్టంగా వాక్యం చెప్పింది. అది చేస్తే అలా ఉంటే ఏంటన్నాడు? దురానురాగం అంటే పాపమే కదా. మరి ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నప్పుడు తాను దిగంబరుడుగా ఉన్నాడని చూచున్నప్పుడు వాడి ఉద్దేశంలో ఏం చేయాలి తెలుసా? తన దిశములను కప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. కప్పుకోవడానికి ప్రయత్నం చేయనంతసేపు వాడు దిశమూలలో ఉన్నాడు. దిశమూలలో ఉంటే ఎదుటి వాడు కనబడితే అది పాపమైన బైబిల్ చెప్పిందే కదా. పాపని బైబిల్ చెప్పినప్పుడు తప్పకుండా ఇప్పుడు దిశమూలను కప్పుకోవాలా, తీసుకోవాలి. ఎందుకు దిశమూల ఉంటే పాపము? ఎందుకు దిశమూలను చూసినప్పుడు దిశమూలగా ఉంటే పాపం అని అనిపించింది? దానికి కారణం ఏంటి? ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం, 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు ఎలా ఉన్నాడంట? దిగంబరిగా ఉంటుంది గనుక అన్న మాట ఒకసారి ఆపండి. దిగంబరిగా అంతకు ముందు లేడా? చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాడా లేదా? స్టార్టింగ్ నుంచి దిగంబరిగా ఉన్నాడు కదా. మరి ఇప్పుడు దిగంబరిగా ఉంటేనే కనుక అనే మాట ఎందుకంటే ప్రతిరోజు కూడా చల్లపట్టును వచ్చి నేను దేవుడు ఆదాముతో ఏం చేస్తున్నాడు? ఆదామా అని ప్రేమతో తండ్రి కుమారుడు పిలుస్తాడు. పిలుస్తూ ఉంటే వచ్చి నా తండ్రి అని పిలుస్తున్నాడే, అవ కూడా అమ్మ నా డాడీ అని పిలుస్తుందేమో. కానీ ఈ రోజు నువ్వేమంటున్నావు? ఇంతకుముందు దిగంబరంగా ఉన్నప్పటికీ కూడా నీకు ఆ దిగంబరత్వంగా ఉన్నానని నీకు తెలియదు. దిగంబరత్వంగా ఉన్నానని నీకు తెలియదు. తెలుసా? దిగంబరత్వం ఉన్నానని తెలియదు. కాబట్టి దిగంబరులుగా ఉన్నాను అనే మాట చెప్తున్నాడు. ఎవరికి? తండ్రి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనకు క్రిస్మస్ ఆనందం ఏంటో ఈ వాక్యం నుంచి తీసుకోవాలని నాకు తెలుస్తుంది.
బైబిల్ ప్రకారంగా మనం చూడగలిగితే దిగంబరత్వం కలిగిన స్థితి మనం చూసే మొట్టమొదటిగా రాకడ దినాల్లో చూపిస్తున్నాడు. ఎవడైతే దిగంబరుడుగా ఉంటాడంటే బట్టలు లేకుండా ఉంటాడని అర్థం అక్కడ. అలాంటి వస్త్రహీనుడిగా ఉన్నవాడు తప్పకుండా తన వస్త్రాన్ని కప్పుకోవడానికి లేదా కాపాడుకుని వాడు ధన్యుడు, అలాంటి వాడు పరలోక రాజ్యం వెళ్తాడన్నాడు. ఇక్కడ దిగంబరత్వం అనే మాట చూస్తే దిగంబరగా ఉన్నవాడు దేవుని దృష్టికి పాపి అనే వాక్యం 20:17 లేవికాండ మనం చదువుకున్నాం. అలాంటి పాపిగా ఉన్నాడని చెప్పుకుంటే మరి దిగంబరత్వం పాపమేనా అంటే ఇక్కడ దిగంబరుడుగా ఉన్నానని చెప్తున్నాడు తండ్రి దేవుడితో. అంతకు ముందు కూడా దిగంబరుడుగా ఉన్నాడు, అప్పుడు పాపి కాదా? విన్నారా? అంత ముందు కూడా ఎలా ఉన్నాడు? పుట్టినట్టునే నేలమడి నిర్మించిన తర్వాత అతను దిగంబడే కదా, మరి అప్పుడు పాపి కాదా? అప్పుడు దురానురాగం కాదా? అప్పుడు మనశిక్ష విధించకూడదా? విధించాలి కదా. మరి విధించలేదంటే ఏం జరిగింది? వాళ్ళ దిగంబరత్వం అని చెప్పడానికి ఏం జరిగింది అక్కడ? అని ఇక్కడ పడుకున్నా. నాకు ఈరోజు వాక్యం చదివించాలనుకున్నాను నిజంగా. ఆ షర్ట్ అలా రాదు, ప్రాక్టీస్ చేద్దాం. సరే, దిగంబరత్వం చెప్పండి, ఏం జరిగింది మీరు చెప్పినప్పుడు? అతను పుట్టడమే దిగంబరం పుట్టాడు. అయినప్పటికీ కూడా ఈ రోజు చెప్తున్నాడు ఎన్నో సంవత్సరాలు జరిగిందేమో, ఎన్నో రోజులు జరిగిందేమో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నాడు చెప్పాలి? నేను దిగంబరునిగా ఉంటుంది కనుక అంతకుముందు ఉన్నాడా లేదా? మరి అప్పుడు దిగంబరగా ఉన్నప్పుడు పాపి అవ్వాలి కదా. మరి అదేంటి ఇదేంటి అంటే దేవుడు సృష్టి చేసిన సమయంలో 1:26 ఆదికాండం మీ అందరూ తెలుసు. ఏంటది? అందరూ తెలుసు, చెప్పాలి. అందరూ తెలిసిన వాక్యం చెప్పలేదు. ఎవరి స్వరూపంలో పెట్టాడు దేవుడు మనల్ని? దేవుని స్వరూపంలో పెట్టాడు. అలాంటప్పుడు ఆయన స్వరూపము ఎలా ఉంది అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్న యాస్గా బాడీ అదే రూపం ఆయన కలిగి ఉన్నాడు. అర్థమైందా? అలా కలిగి ఉన్నప్పుడు దిగంబరత్వం కానే కాదు. ఎందుకు కాదంటే ఆయన రూపం మనలో చూసుకుంటున్నాడు కదా డైలీ. ఆయన రూపం ఏం చేస్తున్నాడు? ఆ రోజు నుంచి పుట్టినప్పటి నుంచి మనలో చూసుకున్నాడు. సాయంత్రం వస్తున్నాడు, చదువుకుంటూ వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సంతోషపరుస్తున్నాడు. అలా జరుగుతున్న ఈ దిగంబరత్వంలో కూడా దిగంబరత్వం కనపడట్లేదు. ఏం కనపడుతుంది? ప్రభు కనపడుతున్నాడు, వాళ్ళకి ఆత్మీయతే కనపడుతుంది. అవునా కదా? ఎప్పుడైతే 3వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా అక్కడ మీ అందరూ తెలిసిన ఒక సందర్భం, 3వ వచనంలో 2వ వచనం 3వ వచనం భాగంలో ఏముంటుంది? ఒక అమ్మగారు వచ్చారు. ఎవరు ఆవిడ? ఎవరితో మాట్లాడుతుంది? సర్పముతో. జాగ్రత్తగా గమనించాలి. ఎవరితో? సర్పముతో సంభాషణ ప్రారంభించబడింది. అదంతా మీకు ఎప్పుడు చెప్తుంటాను. అయితే ఇప్పుడు సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. సర్పముతో సంభాషణ ప్రారంభించిన తర్వాత సర్పము చెప్పిన మాట ప్రకారం తినొద్దన్న పండుకి తను తింటూ తనతో పాటు తన భర్త కూడా ఇచ్చింది. ఇద్దరు కూడా తిన్నారు. ఇంతవరకు మనకు తెలుసు కదా. ఇద్దరు తిన్నారు అన్న తర్వాత సాయంత్రం అయిపోయిందేమో, దేవుడు పిలుస్తున్నాడు ఆ దామాని. ఆ తర్వాత దాక్కుంటానికి వెళ్ళారు. అవునా కదా? మరి ఈ మధ్యలో ఏమైంది? మాటల్లోనే పడిపోతామా? మాటల్లోనే దిగంబరత్వం తెలిసిందా? మాటల్లోనే పడిపోయే స్థితి తెలిసిందా? అంటే ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, మీ అందరూ తెలిసిన మాట. పత్రికలో యోహాను పత్రికలో అన్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు ఇలా ఉండు, ఇలా నడువు, ఇలా చూడు, ఇలా విను, ఇలా మాట్లాడు, ఇలా ఆలోచించు, ఇలా జీవించు అని చెప్పాడు లేదా? ఇదంతా నీదే. ఏదైనా తోట, ఇంత తోట నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు ఇలా జీవించాలన్నాడు. అలాగే ప్రభువా అన్నాడు కదా. అలా అన్న వ్యక్తి తన భార్య చెప్పిన మాటకు ఆ పండు చాలా టేస్ట్గా ఉందండి, సూపర్గా ఉందండి, ఇప్పటివరకు ఎప్పుడు తినలేదండి, చాలా రకాల పండు చూసాను, ఈ పండు మాత్రం సూపర్గా ఉంది, నాకైతే బాగా టేస్టీగా ఉంది. అది కాక సర్పం ఏం చెప్పింది తెలుసా నాతో? నేనేమవుతాను ఈ రోజు నుంచి? దేవతను అవుతాను. అసలు నువ్వెవరు? ఆల్రెడీ నువ్వు దేవుని పోలికతో సమానంగా ఉన్నావు. దేవుని తర్వాత నువ్వే దేవత తర్వాతే కదా. అంటే దేవతను అవుతాను అనుకునే ఆకర్షణకు పడిపోయాను. అందుకనే ఆటోమేటిక్ దేవతను అవుతాను అనగానే నీ రూపం కాస్త, దేవుని రూపం నీ రూపం కాస్త ఎలా మార్చబడింది? దేవత రూపంలోకి వెళ్ళింది. బాగా వినాలి, దేవత రూపంలోకి వెళ్ళింది. అంటే ఎవరు మాట వింటే దేవత రూపంలోకి వెళ్ళింది? సర్పము మాట వింటే, పాము మాట వింటే. అవునా? ఆ తర్వాత జరిగిన సందర్భం చూస్తే అప్పుడు దేవుడు వచ్చిన తర్వాత ఏముంటుంది? నేను దిగంబరగా ఉన్నానని చెప్తున్నాడు ఆదాం గారు. దిగంబరగా ఉన్నానని చెప్పిన తర్వాత దేవుడు ఏమంటాడు చూడండి, ఉంటివని. అంటే ఇప్పుడు వరకు దిగంబరగా కాదు కదరా నువ్వు ఇప్పుడు ఎలా చెప్పగలిగావు దిగంబరని? అంటే నా సహవాసాన్ని దాటి నువ్వు వేరే సహవాసానికి వెళ్ళావు. అర్థమైందా? నా యొక్క ఫ్రెండ్షిప్ను దాటి నీకు మరొక ఫ్రెండ్షిప్లోకి వెళ్ళావు. అర్థమైందా? అంటే నాతో సహవాసం చేస్తాం. ప్రతిరోజు సాయంత్రం ఏం చేస్తాడు చెప్పండి? తండ్రితో
అందుకని మనం చదువుకుంటాం కదా, 1 పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం భాగంలో కొరింథీయులు ఏమంటాడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పిలిచిన దేవుడితో సహవాసం చేయాలి, యేసుక్రీస్తు సహవాసం చేయాలి. అలాంటి సహవాసం ప్రతిరోజు చేస్తాడు. ఎవరు చెప్పండి? ఎవరు? ఆదాము. ఎవరితో? దేవుడితో చేస్తున్నాడు. మరి దేవుడితో సహవాసం చేస్తున్న ఈ ఆదాము ఈరోజు ప్రత్యేకంగా ఏమన్నాడు? నేను దిగంబరిగా ఉన్నాను. దిగంబరిగా ఉన్నదని నీకెవరు చెప్పారు? చూడండి ఎంత లాజిక్ ఉంది దీంట్లో. దిగంబరత్వంగా లేవు నువ్వు అనే గ్రహింపుతో ఇంతకాలం నడిచి ఈరోజు నువ్వెందుకు కొంచెం కొంచెం గొప్ప ఆలోచనలు వచ్చి అనుకుంటున్నావు? కొంతమంది ఏమనుకుంటారంటే నాకేంటి పాస్టర్ గారికి అన్ని తెలుసు అనుకుంటాడేమో అని చెప్పేసి మానేసి మళ్ళీ నాకు అన్ని తెలుసు అనుకుంటామే. ఆ స్వభావం అయింది. ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క తలంపులను దాటి వెళ్ళకూడదు. నీకు దిగంబరత్వం చెప్పిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. ఎవరు చెప్పారు మనకి? చెప్పండి. మనకు కనిపించకుండా ఎవరు చెప్తున్నారు? తెలియకుండా మన తలంపుల్లో చెప్తున్నాయి. తెలియకుండా ఏదైనా చూస్తుంటే ఆకర్షింపజేస్తున్నాయి. తెలియకుండా మనం వెళుతుండగా ఏదో జరుగుతుండగా వాటి మీద ఆ కేంద్రీకరించి మన తలంపులను మార్చేసుకొని ఏం చేస్తున్నాం? ఓహో అని వాటి మీదకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఆ పండు చూడగానే ఏం చేశారు వీళ్ళిద్దరు? ముందేమో అవ్వ ఆకర్షితురాలైంది. ఎవరు చెప్పిన మాటలు విని? సర్పం చెప్పిన మాటలు విని. సర్పం చెప్పిన మాటలు విని ఆకర్షితురాలు అవుతున్నప్పుడు దేవుడు చెప్పాడు మా భర్త తినొద్దని చెప్పాడు కదా అని గ్రహించవలసిన అవ్వ గ్రహించకుండా ఏం చేసి తింటూ చాలా టేస్ట్ ఈయన అలాగంటాడులే మీకు కానిచ్చండి అంటూ ఉంటారు కొంతమంది ఆడారు. తర్వాత ఎవరికి ఇచ్చింది? తన భర్తకి ఇచ్చినప్పుడు భర్త కూడా తిన్నాడు. ఎంత దిగజారిపోయారు చెప్పండి. దిగజారిపోయిన తర్వాత దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దిగంబరగా ఉన్నానని నీకు ఎవరు చెప్పారంటే ఏమన్నా చూడండి ఆదాము. అంటే ఇప్పుడు ఏమర్థమైంది మీకు? తింటివా అంటే అర్థమైంది. ఏమర్థమైంది అంటే నీవు ఎప్పుడైతే దిగంబడిగా ఉన్నాను అన్నావంటే తింటేనే నువ్వేమైనట్టు? దిగంబడైనట్టు. అంటే నేను ఏదైతే చెయ్యొద్దనో చెయ్యొద్దన్న పనిని చేస్తున్నందుకు ఆజ్ఞ అతిక్రమించావు కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపము. కాబట్టి నువ్వేమైపోయి ఇప్పుడు దిగంబడు అని గుర్తెరుగుతున్నావు. వాస్తవం నువ్వు దిగంబడు కాదు. ఎందుకంటే నిన్ను పుట్టినప్పుడే నేను నా పోలికలు చేశాను. నా పోలిక కలిగింది ఏంటో తెలుసా? దేవుడికి ఉన్న గొప్ప పేరేంటి? తండ్రి దేవుడి కానీ కుమారుడికి చెప్పండి, రక్షకుడు. అవునా? కాపాడే దేవుడు కదా మన దేవుడు. రక్షకుడు, రక్షణ ఇచ్చేవాడు. అంటే నీ మీదకి నేను ఆల్రెడీ కనిపించిన నా రూపాన్ని కప్పేశాను. అలాంటి రూపాన్ని కప్పిన తర్వాత నీవు ఎవరు మాట విన్నావు? వెళ్ళి సర్పం మాట విన్నావు. సర్పము మాట విన్న తర్వాత సర్పం చెప్పిన మాటకు లోబడి నువ్వు పండు తిన్నావు కాబట్టి ఆటోమేటిక్గా పైన రూపాన్ని నువ్వు తీసేసుకున్నావు. కాబట్టి నీ అంతరంగానికి అర్థమైంది ఏంటో తెలుసా? నీవు దిగంబరుడివి అని అర్థమైందా? అలాంటి రూపంలోకి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు పండు తిన్నావా అన్నాడు. అంటే పండు తిన్నావంటే పండు తినొద్దని చెప్పాను కాబట్టి తినొద్దని చెప్పిన దాన్ని తిన్నావు అంటే తినమని చెప్పేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి నీ రూపం నా రూపం నుంచి వాడి రూపంలోకి వెళ్ళి అర్థమైందా? ఆ రూపంలోకి వెళ్ళింది కాబట్టి వాడి రూపం ఏంటి? సిగ్గులేని రూపం. ఎవరిది? సాతాను. ఆ సర్ప రూపము గురించి మాట్లాడుతూ తిన్నావా 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 అంటే అప్పుడు చెప్తాడు. ఏమన్నాడు? చదవండి. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని అసలు క్వశ్చన్కి ఆన్సర్ అది కాదు. ఎందుకు? తిన్నాను ప్రభా, తప్పేది ప్రభా, ఒక్క మాట చాలు. నువ్వు ఎప్పుడైతే దాన్ని సరిదిద్దుకోవడానికి వంకర చేస్తావో, ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు చూడండి వంకరగా మాట్లాడతారు, డైరెక్ట్గా మాట్లాడు. చాలా వంకర, చాలా లాజిక్గా వెళతారు. సైడ్ నుంచి తిరుక్కుంటా ఎప్పుడో వస్తారు. మన నిడదవోలు పక్కన ఆ బ్రాహ్మణుడు కూడా వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్తారు తెలుసా? ఇలాగ పాటి మీద నుంచి అలాగ గణపతి సెంటర్కి వెళ్ళి గణపతి సెంటర్ నుంచి మరలా తిమ్మరాజుపాలెం వెళ్ళి తిమ్మరాజుపాలెం నుంచి ఆ ముందుకు కోటసత్యం కూడా అటు ఉంటాయి కదా, అది దాటేసిన తర్వాత ఏమొస్తుంది? ఊరు కాటకోటేశ్వరం అనేది వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ కలవలపల్లి వెళ్ళి కలవలపల్లి నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వస్తారు? ఎంత టైం పడుతుంది. ఇలాగైతే డైరెక్ట్ ఆన్సర్ చెప్పరు. ఇక్కడ ఆదాము అదే చూస్తున్నాడు. ఆదాముతో పాటు మళ్ళీ హవ్వను అడిగాడు. హవ్వ కూడా ఏం చేస్తుంది అమ్మగారు? సేమ్ స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడుగోక స్త్రీ ఎంత బాధకర విషయం అండి. వంకర చెప్పడం ప్రభా తప్పైపోయింది ప్రభా, నిజంగా ఆకర్షించాను, నేను పడిపోయాను ప్రభా, ఒక్క మాట చెప్పలేవా? దేవుని దగ్గర కదా
ఎవరిదే రహస్యం కదగా. నీకు ఆయన ఇచ్చిన రూపం నీకు తెలుసు కదా. ఫస్ట్ ఏ రూపంతో నిన్ను చేస్తాడు, ఏ దిగంబరత్వం కాని రూపము ఆయన రూపంలో ఉన్నాడు, రక్షణ అనే రూపంలో ఉన్నాడు. అవునా? నీకు కప్పబడింది ఒక చర్మం. ఏ చర్మం అది? తండ్రి దేవుని యొక్క రూపం కలిగిన చర్మం. అందుకనే అక్కడ 1:26, 1:27 కూడా దేవుడు తన పోలిక చొప్పున, తన పోలిక అనేది దాన్ని కప్పాడు. ఆ కప్పిన దాన్ని ఏమైపోయింది? పూర్తిగా ఆ సర్పం దగ్గర తీసేయబడింది. అందుకే దిగంబరుడుగా ఉన్నామని తెలుసుకుంది. ఆ తర్వాత ఆదాము తప్పించుకుంటున్నాడు అంటే ఇంకా దిగంబరుతులకు లోతుకి వెళ్ళిపోతున్నాడు. అవ్వ కూడా అడుగుతుంది, సర్పం మీద పడుతుంది. అవ్వ కూడా లోతుకి దిగంబరత్వంతో ఉంది. భౌతికమైన బాడీ గురించి మాట్లాడలేదు నేను. అర్థమైంది మీకు? తన యొక్క ఆజ్ఞ అతిక్రమం అనే దాని యొక్క దిగంబరత్వం. ఆ తర్వాత చెప్పించడం ఇవన్నీ మనకు తెలుసు. అవునా? ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు వాళ్ళిద్దరికి చెప్పండి. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. అర్థమైందా? ఎప్పుడు తొలగించాడు అంటే వారి దిగంబరత్వంగా ఉన్నామని తెలుసుకుని దిశములు దాచిపెట్టుకోవడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు చెప్పండి? చెట్టు చాటుకి వెళ్ళిపోయి దాక్కున్నారు. చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారంటే వాళ్ళు ఎలా ఉన్నారని వారికి అర్థమైందంటే దిగంబరత్వంతో ఉన్నామని అర్థమైంది. బాగా గమనించాలి. చెట్టు చాటుకి వెళ్ళటం అనే మాట వీళ్ళ యొక్క దిశమూల కనిపించకుండా కాపాడుకుందామని వీళ్ళ సొంత ఆలోచన. ఈరోజు ప్రపంచ మానవాళికి కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా వారి దిగంబరత్వం ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమం. దేవుని ఏదేది చెప్పాడో అది వినకపోవటమే ఆటోమేటిక్ ఏంటి? ఆజ్ఞ అతిక్రమం, పాపమని దిగంబరత్వం ప్రతి మానవుడికి లోకంలో ఉంది. అర్థమైందా? ఆ దిగంబరత్వానికి ఏం కప్పుకోవాలి చెప్పండి? ఏం కప్పుకోవాలి? చర్మపు చొక్కాయలను కప్పుకోవాలి. బాగా గమనించి, ఏ చొక్కాయలు కప్పుకోవాలి? చర్మపు చొక్కాయలు కప్పుకోవాలి. వాస్తవం చర్మపు చొక్కాయలు అనేది మీకు గుర్తు రావాలి. ఏంటో తెలుసా? బైబిల్లో అలాగ కప్పుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? గుర్తురాలు ఎవరు గుర్తొస్తారు? ఒకటి యోహాను, కరెక్టే. ఇంకెవరు గుర్తొస్తారు చెప్పండి? గుర్తు రావాలా? చర్మపు చొక్కాయలు లేకపోతే ఆ తొడుగు ఉన్న వాళ్ళు ఎవరు? పాత నిబంధన కాలం ఎవరు లేరు? వాళ్ళు అన్నలాగా మోసం చేసి ఒక తొడుక్కుని వెళ్ళాడు. ఎవరు? పేరుకు మాత్రం ఎవరు? పేరుకు మాత్రం ఏశావు. అతను ఎవరు? యాకోబు. అంటే చర్మపు చొక్కాయి తొడగటం వల్ల నువ్వేమైపోయావు ఆ రోజు? ఇక్కడ యాకోబు టాపిక్ ఏమైపోయాడు? ఏషవులాగా అయిపోయాడు వాళ్ళ అన్న నాన్నకి. అవునా కదా? అంటే ఇక్కడ కూడా నువ్వు చర్మపు చొక్కాయి తొడిగిస్తే ఇంకోలా అవుతావు అని అర్థం. నువ్వు ఆల్రెడీ దిశమలో కప్పుకున్నావు, దిశమలోగా ఉన్నావు, దానికి ఏం తొడిగించాడు? చర్మపు చొక్కాయలు. కొంతమంది కొన్ని చర్మాలు వేసుకుంటారు. చూడు మత్తయి సువార్తలో మాట చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఏ చర్మం అంట? అబద్ధ ప్రవక్తలు వేసుకునే చర్మం పేరు ఏమన్నారు చెప్పండి? గొర్రె చర్మం. అంటే లోపల ఎవరున్నారు? తోడేలు చర్మం, తోడేలకు స్వభావం. బాగా గమనించండి. అబద్ధ ప్రవక్తులు అబద్ధాలు చెప్తారు, ప్రవచనాలు చెప్తారు, లేనిపోయిన మాటలు చెప్పి అనేక మందిని ఆకర్షించి మీకు ఇలా జరిగిపోద్ది, అలా జరిగిపోద్ది అనే మాటలు చెప్తుంటారు. ఇలాంటి ప్రవక్తులు బయటికేమో గొర్రెల చర్మం, లోపలేమో వీర స్వభావం. రెండు అర్థమైంది మీకు? అంటే ఇప్పుడు బయట ఏమనుకున్నారు? ఈయన గొర్రె అనుకుంటున్నారు లేదా? బయట గొర్రె అని అనుకుంటున్నారంటే లోపల స్వభావం ఎవరు తెలియపోవచ్చు. అంటే ఇప్పుడు కూడా అక్కడ దిశమలో కప్పినప్పుడు చర్మపు చొక్కాలు తొలగించారు. అక్కడ చర్మపు చొక్కాలు కూడా ఏ చర్మాలని చెప్తాం మనం? గొర్రె చర్మం అని చెప్తాం. ఎందుకంటే బలి ఇవ్వటానికి ఆదాము కోసం ఒక గొర్రె పిల్లను వాడాడు. మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పాత నిబంధన కాలం ముగింపు వరకు కూడా ప్రతి మానవుడి యొక్క పాపానికి ఏం చేసేవాడు చెప్పండి? దేవుడు గొర్రెలను బలి ఇప్పించేవాడు. ఇక్కడ కూడా ఈ ఆదాము కప్పుకున్నది, అవ్వ కప్పుకున్నది ఏం చర్మము అంటే గొర్రెల చర్మం అంటున్నాం. గొర్రెలు బలి అయితే చెప్పండి, ఆ గొర్రె చర్మాన్ని ఆ దిశమలకు కప్పాడు. ఏ దిశమలకు కప్పాడంటే ఏదైతే వాళ్ళని దిగంబరునయ్యే ఆ ఉన్నానని చెప్పారో ఆ దిశమలకు కప్పేశాడు. అంటే గొర్రె బలి అయిన తర్వాత ఆ బలి అయిన ఆ చర్మాన్ని ఆ దిశమలకు కప్పితే అది ఏమైపోతుంది చెప్పండి? రక్తము కారుతూ ఉంది. అర్థమైందా? అప్పుడు ఆదాము హవ్వ ఏం చేశారు?
లేదు బాబు. అప్పుడు ఆదాము అవ్వ ఏం చేశారు? బాగా గమనించండి. రక్తంతో కనిపిస్తున్నప్పుడు ఆదాము చూసారే, నేను చేసిన పాపానికి ఈ గొర్రెను చంపాల్సి వచ్చింది. అదేం తప్పు చేసింది నేను మావిడి కదా అని గ్రహించి ఇక్కడి నుంచి మారుతామని దేవుడు గొర్రె పిల్లను ఆ ప్లేస్లోకి తీసుకొచ్చాడు. అర్థమైందా? అక్కడ నుంచి మనం ఆది కాండం నుంచి చివరి వరకు చూడగలిగితే ప్రతి చోట గొర్రెలు చనిపోతూ వస్తున్న సందర్భం. యోబు గ్రంథం 1:5లో కూడా తన బిడ్డలు పాపం చేశారు, దేవుని దూషించారు అనుకుని ప్రతి దినము కూడా దహన బలి ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే కంటిన్యూగా దహన బలి ఎంతమందికి ఇస్తున్నాడు? 10 మందికి. 10 గొర్రె పిల్లలు ప్రతిరోజు చంపేస్తున్నాడు యోబు. అంటే ఈ వీళ్ళ కుమారుడు తప్పు చేశారేమో అని. అది చనిపోతున్నప్పుడు వాళ్ళ కుమారుడు చూసారే, నేను కదా చేసింది తప్పు, నా బిడ్డలు నేను చేసిన తప్పులకి ఆ గొర్రె పిల్లలు చంపడం ఏంటని మారుతారు అని. అర్థమైందా? అలాంటి గొర్రెల చర్మం కప్పడం జరిగింది. ఇప్పుడు గొర్రె చర్మం ఎప్పుడైతే కప్పిందో, గొర్రె గురించి మనకు బాగా తెలుసు కదా. ఎప్పుడు చెప్పుకునే మాట ఏంటది? చెప్పండి, ఎవరు? యోహాను సువార్త, అదేనా? ఎన్నో అధ్యాయం? మొదటి చెప్పండి. మొదటి అధ్యాయం 20:36 చదవండి సార్. అతను నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. అది చెప్తారని కొంచెం గ్యాప్ ఇచ్చేస్తే. అంటే అక్కడ వెళుతున్నప్పుడే లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ రాసిన మాట కూడా సేమ్ అదే, కానీ దాంట్లో చూడ ఇదిగో దేవుని గొర్రె పిల్ల అంటే అర్థం ఏంటి తెలుసా? ఇదే, ఇంక వేరే లేదు. ఈ గొర్రెల పిల్లగా ఉన్న వాళ్ళు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అంటే అక్కడ దిగంబరత్వం ఎందుకు వచ్చిందంటే ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి, ఆ పాపాన్ని చేయడాన్ని బట్టి, వద్దన్న పండును తినడాన్ని బట్టి వాళ్ళకి దిగంబరులుగా అయ్యారు. కాబట్టి అక్కడ గొర్రె పిల్లలను చంపి చర్మాన్ని కప్పి ఆ రక్తం చూసినప్పుడు అయ్యో నేను చేసిన తప్పు కదా, ఈ యొక్క గొర్రె పిల్లని చెప్పానని గ్రహించి మారతారని దేవుడు చేస్తాడు. ఆ రోజు కప్పిన ఆ చర్మమే, ఆ గొర్రె పిల్ల చర్మమే ఈరోజు గొర్రె పిల్లగా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే నీ దిశమలైన పాపం కప్పడానికి ఈ లోకానికి వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు గొర్రె పిల్ల. ఇది క్రిస్మస్ అంటే. మనం క్రిస్మస్ చేసుకునే భౌతికమైన పక్కన పెడతాం. అంత రంగంలో ప్రభు ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఏంటో తెలుసా? మనము తెలిసి ఆజ్ఞాతిక్రమం అనే దిశమలను అనేక మందికి చూపిస్తున్నాం. అంటే బాడీ కదా నేను చెప్పేది, అతిక్రమం అనే పద్ధతులు చూపిస్తున్నాం, చేయకూడదని చూపిస్తున్నాం, మాట్లాడకూడదని మాట్లాడుతున్నాం, నడవకూడదు, ఇలా ఉండకూడదని ఒక వాగ్దానం కలిగి ఉన్నాం. మనం ఆ వాగ్దానాన్ని కనిపించకుండా చేస్తున్నాం. అంటే మనలో ఏముందని అర్థమైంది ఇప్పుడు చెప్పండి. తండ్రికి ఏం చెప్తున్నాం? నేను దిగంబరురాలును అని చెప్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో నీ కోసం ఈ లోకానికి నేను ఎవరిని పంపించాను? ఒక గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల వచ్చేసింది ఈరోజు. ఆ గొర్రె పిల్ల చర్మము కప్పుకుంటే నీ పాపం కడిగివేయబడుతుంది అని అర్థం కదా. ఏ పాపము? ఆజ్ఞాతిక్రమణ దిశమలనే పాపం. ఈ దిశమలు కప్పుకోకుండా ఇంతవరకు దిగంబరుగా ఉన్నావా, దిగంబరాలుగా ఉన్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడైనా సరే నేను వస్తున్నాను. వచ్చినప్పుడు ఎవడైతే చెప్పండి తన దిశములను ఎవడో చూతురేమో అని వస్త్రమును కాపాడుకునేవాడు. అంటే ఏ వస్త్రం? గొర్రె పిల్ల రక్తముల్లో 7:14 ప్రకటనతో రాస్తున్నమాట. ఏమంటాడు? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రం ఉతుక్కునేవాడు తెలుపు చేసుకున్నాడే అన్నమాట. అంటే గొర్రె పిల్ల రక్తములో ఏ వ్యక్తి అయితే నేను దిశములను కప్పుకోవడానికి ఇదిగో గొర్రె పిల్ల రక్తమే, గొర్రె పిల్ల చర్మమే నాకు అవసరమే నేను కప్పుకుంటాడు. ఆ గొర్రె పిల్ల ఎవరు చెప్పరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇంతకుముందు మీకు చెప్పాను, తండ్రి దేవునికి ఒక మంచి పేరు ఉంది, కుమారుడు యేసుప్రభువుకి ఏం పేరు? అది రక్షకుడు, రక్షణ. అర్థమైందా? ఇప్పుడు ఈ మాటల గురించి మనం చాలా జాగ్రత్తగా గమనించేది. ఒక మాట చూద్దాం. కీర్తనలో 132:16. కీర్తన 132:16లో మనం ఏదో ఆషామాషి తీసుకొని చిన్న మాట సరైన వాక్య ప్రకారమైన జీవితం గడుపుతాం. 132:16 చూద్దాం. ప్రకటన 3:18 చివరిలోకి వచ్చేసాను. ఈ మాట చెప్పి ముగించాను. ధనావృద్ధి కదా, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును. చాలండి. తెల్లని వస్త్రము అంటే రక్షణ వస్త్రం. తెలుపు అంటే పరిశుద్ధత కదా.
రక్షించబడిన వ్యక్తులందరూ కూడా పరిశుద్ధులే కదా. ఆ రక్షణ వస్త్రం, ఆ తెల్లని వస్త్రం ఏం కప్పుకోవాలి ఈరోజు? దిశమలం. ఏ దిశమలం కప్పుకోవాలి? ఆజ్ఞ అతిక్రమించి ప్రభువుకి వ్యతిరేకంగా జీవించే దిశమలను కప్పుకోవాలి. ఆ కప్పుకోనంత సేపు కూడా మనం క్రిస్మస్ చేసుకుంటాం కానీ కాదు. అర్థమైందా? ఎప్పుడైతే మన దేశంలోనూ ఈ యొక్క రక్షణ వస్త్రం అనే గొర్రెపిల్ల చర్మము లాంటి యేసు ప్రభుతో పోల్చుకున్న వస్త్రాన్ని కప్పుకుంటాము, ఆ రోజు ఆదాము కప్పుకున్న చర్మపు చొక్కాయి మొదలుకొని ఈ రోజు వరకు గొర్రెల చర్మాన్ని అబద్ధ ప్రవక్తలు కప్పుకునే చర్మం లాగా మనం కప్పుకోకుండా మన అంతరంగంలో ఉన్న పాపాన్ని దిశమల ప్రభుని దిశమలుగా ఉన్నాను, నేను దిగంబరుగా ఉన్నానని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన ఎదుగు లోక పాపను మోసుకొని పోయి దేవుని కొరకు మన ముందుకి వచ్చాడు. 2020 సంవత్సరాల క్రితం వచ్చి మన మీదకి ఏం కప్పాడు? దిశమలను కప్పాడు. ఆ క్రిస్మస్ మనం చేసుకోవాలి. మన క్రిస్మస్లో ఏముంటాయో మన అంతరంగం తెలుసు. స్టార్ పెట్టాలి, ఇంకా మిగతా ఆయన పెట్టాలి, ఇట్లా చూస్తాం. అవన్నీ జస్ట్ టెంపరీ, ఊరికి ఆచారం, ఆకర్షణ. వాటి గురించి వ్యతిరేకం చెప్పట్లా. వాటిని పెట్టితే పరలోకం వెళ్తారని అలాగేమీ లేదు కదా. మనం కంపల్సరీగా మన నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఈరోజు చెప్పండి, నేను దిగంబరంగా ఉన్నానని తెలుసుకొని నా దిశమలు నేనేం చేయాలంట? తన వస్త్రముతో కాపాడుకోవాలి. కప్పుకున్నవాడు ధన్యుడు. అంటే నా వస్త్రం ఏంటంటే ఈరోజు నుంచి చెప్పండి, రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రానికి ముందుగా ఏ వస్త్రం కప్పాడు? ఆదాము దగ్గర రక్షణ కలిగించిన చర్మ వస్త్రం. ఆ చర్మ వస్త్రం ఏ చర్మం? గొర్రెపిల్ల చర్మ వస్త్రం. ఆ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల రక్తం కడిగితే మన పాపలు ఏమవుతున్నాయి? తెలుపు చేసుకున్నాం. తెలుపు అనే వస్త్రము ఈరోజు రక్షణ వస్త్రము అనే ప్రభువైన యేసుక్రీస్తు మనలోకి వచ్చినట్టు ఇప్పుడు మన రూపమంతా మారిపోయి దిశమలు పోగొట్టుకుని సూట్లు లాంటివి, పట్టు చీరలు లాంటివి ఏం వేసుకున్నాం చెప్పండి? ఇప్పుడు రక్షణ వస్త్రాలు వేసుకున్నాం. అర్థమైందా? భౌతికమైన ఈ దిశమలను కప్పడానికి మనం ఎలాంటి వస్తువులు వేసుకున్నామో మన పాపంని దిశమలను కప్పుకోవడానికి మనం ఏ ప్రయత్నం చేసినా అవ్వదు, మన వల్ల కాదు. అర్థమైంది మీకు? ఎన్ని పాపాలు చేస్తున్నా, ఏ రీతికి వెళ్ళినా, ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత మంచిగా కనిపించినా అస్సలు ఛాన్స్ లేదు. ఏ ఛాన్స్ ఉంది చెప్పండి? ఎన్ని రకాల పాపాలు చేసి ఎన్ని దానాలు చేసినా చాలాసార్లు కొన్నిసార్లు హుండీలు కూట్లు వేస్తానని చెప్పి పేపర్లు న్యూస్ వస్తుంది. నో ఛాన్స్ లేదు. దానివల్ల వాడు మంచిగా పరలోకం వెళ్తాడని బైబిల్ ఒప్పుకోదే. ఎవరిని ఒప్పుకుంది తెలుసా? ఎవరిని ఒప్పుకుంది? వారి వస్త్రము అనే రక్షణను, లేకపోతే వారి వస్త్రం అనే గొర్రెపిల్ల చర్మాన్ని యేసు ప్రభుని, వారి వస్త్రం అనే తెల్లని వస్త్రాన్ని దిశమలుగా ఉన్నానని గ్రహించి, ప్రభు నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు ప్రభు అంటే 2020 సంవత్సరాలకి వచ్చి మన మీద కప్పిన క్రిస్మస్ వస్త్రాన్ని ఈరోజు మనం చేసుకుంటే అదే నిజమైన క్రిస్మస్. ఇలాంటి క్రిస్మస్ దినాల్లో ఈరోజు ఇంకా ఎవరైనా కప్పుకోకపోతే, ఇదిగో ఈరోజు తల్లిగారు ఏర్పాటు చేసిన ఈ కుడికిలో మన కోసం మాట్లాడే కొన్ని మాటలు కావచ్చు, నా కోసం మాటలు కావచ్చు, లేకపోతే వారి కుటుంబంలో ఆ కుటుంబాల్లో కూడా చాలామంది దిశమలను కప్పుకుని వారి కూడా కుటుంబాన్ని ఏం చేయాలి? క్రిస్మస్ అనే వస్త్రాన్ని, అదే రక్షణ వస్త్రాన్ని చెప్తున్నాయి ఈరోజు. అర్థమైందా? రక్షణ వస్త్రం ఏ వస్త్రం పేరు పెడతాం ఈరోజు? క్రిస్మస్ అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ క్రిస్మస్ ఆనందాన్ని వారి కుటుంబానికి ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించును మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ప్రభువానైనా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా ఉన్నాడని తెలుసుకొని కానీ తన దిశమోహంలోనూ ప్రభు తన వస్త్రం చేత కాపాడుకునేవాడు ధన్యుడన్నారు. అయా, అసలు దిశమల ఎక్కడి నుంచి ప్రారంభమైందో, దిశమల కలిగి ఉంటే అది పాపము, ఆ దిశమల రావడానికి గల కారణం ఏంటో ఇప్పటివరకు వాక్యాలు వినిపించి, దానికి కప్పిన చర్మపు చొక్కాయిన గొర్రెపిల్ల చర్మం, గొర్రెపిల్లని యేసు ప్రభు అనే క్రిస్మస్ ఆనందాన్ని ఈరోజు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి పొందున్నారు. ఈరోజు ప్రభా అట్టి క్రిస్మస్ ఆనందమును, అట్టి క్రిస్మస్ ఆనందం మొట్టమొదటిగా ఆదాము చేసుకున్నాడు. ఆదాము ఆ రోజే క్రిస్మస్ ఆనందం కలిగి ఉన్నాడు. ఈరోజు ఆ ఆనందం మేము కూడా కలిగి ఉండాలని, అలాగే ముఖ్యంగా కుటుంబం, తల్లిగారు, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి అలాంటి క్రిస్మస్, అలాగే కూడిన మా అందరికీ అలాంటి క్రిస్మస్ కలుగు చేయమని యేసుక్రీస్తును ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.